కృష్ణలో గోదావరి నీళ్లు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో 45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది. సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే కాక ఏమంటారు, ఇది అదే బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని మా విజయం అనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏం చేసింది, ఇప్పుడు కృష్ణే కలపకుండా డైరెక్ట్ మల్లసాగర్ అని పెట్టిండు. కృష్ణను కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. డిఫరెన్స్ ఈజ్ దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ ప్యాకేజ్ సేమ్. ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో, కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుంది. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో వస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పార్ట్. ఇప్పుడు ఉపయోగం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుంది, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మన వాళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే మేము గొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ కలిగింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్లు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 47 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ కలిగింది.